రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబాద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది చనిపోయారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు చనిపోగా ఇవాళ ఉదయం కూడా ఫైరింగ్ కొనసాగింది. కాల్పుల తరువాత తనిఖీలు చేపట్టగా 10 మంది మావోయిస్టులు డెడ్ బాడీలు దొరికాయి. ఇక చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. थोड़ा आगे जाने से चलेगा। రైట్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబాద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది చనిపోయారు. ఇక నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు చనిపోగా ఇవాళ ఉదయం కూడా ఫైరింగ్ కొనసాగింది. కాల్పుల తరువాత తనిఖీలు చేపట్టగా 10 మంది మావోయిస్టుల డెడ్ బాడీలు దొరికాయి. చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. गाड़ी देख ले। आ रहा नेटवर्क आ रहा जा रहा है। थोड़ा आगे जाने से चलेगा। ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబాద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది చనిపోయారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు చనిపోగా ఇవాళ ఉదయం కూడా ఫైరింగ్ కొనసాగింది. కాల్పుల తరువాత తనిఖీలు చేపట్టగా 10 మంది మావోయిస్టుల డెడ్ బాడీలు దొరికాయి. ఇక చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.